బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి గత ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయి. దాదాపు 30,000కు పైగా దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారు. జరిగిన అక్రమాలకు ఒక అధికారి సస్పెండ్ అయ్యాడని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. ఇందులో భాగస్వాములైన వారి అందరిపై చర్యలు తీసుకోవాలన్నారు. నేను మొన్న ఒక డిబేట్లో చెప్తూ ఉంటే చాలా మంది అడిగారు అన్న అధికారులు ఫోన్ ఎలా చెప్తావా అన్నాడు. ఒక తండ్రికి 3 కొడుకులు ఉంటారు కామన్గా. మన తిరుపతి ఎలక్షన్లో ఒక కొడుక్కి 3 తండ్రులు ఉంటారు ఆధార్ కార్డులలో ఓటర్ కార్డులలో. అలా క్రియేట్ చేసే సంగతి నేను చెప్పా. గతంలో ఎవరైతే 36,000 ఓట్లకు పైగా ఇక్కడున్న కమిషనర్ గారు గిరీషా గారు ఎవరైతే ఆయన లాగిన్ ద్వారా దొంగ ఓట్లు ఎక్కించారని చెప్పి సస్పెండ్ చేశారో దీనికి ఎలక్షన్ కమిషనర్ గారికి మేము జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఆయనకి సహకరించిన వాళ్ళు కూడా అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ కానివ్వండి, డిప్యూటీ కమిషనర్ కానివ్వండి, అనేక 15 మంది అధికారులు వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఒకరి వల్ల అది సాధ్యం కాదు. 36,000 ఓట్లు అంటే ఒకరి వల్ల తీసుకునే నిర్ణయం కాదు అది. ఆయన వెనుక చాలామంది ఉన్నారు. అవును ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి గత ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయి. దాదాపు 30,000కు పైగా దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారు. జరిగిన అక్రమాలకు ఒక అధికారి సస్పెండ్ అయ్యాడని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. ఇందులో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్, స్వప్న తిరుపతిలో జనసేన అధికార ప్రతినిధి ఘాటుగా విమర్శించాడు. అయితే కిరణ్ రాయలు అయితే తిరుపతిలో అంటే ఎంత ఫేమస్, దొంగ ఓట్లు కూడా అంత ఫేమస్. దొంగ ఓట్లు నమోదుతో పాటు కమిషనర్ శరీఫ్ ఒకరే కాదు, ఇంకా 15 మంది అధికారులు అక్రమంగా పాల్పడ్డారు. తిరుపతి నియోజకవర్గంలో ఈఆర్ఓగా ఉన్న నగరపాలక కమిషనర్ హరితను కూడా బదిలీ చేయాలి. గతంలో అసిస్టెంట్ కమిషనర్ వ్యవహరించిన హరిత ఓటర్ నమోదు అక్రమాలు పాడినట్టు తేడా తెల్లమైంది. అయితే దొంగ ఓట్లు నమోదులో తిరుపతిలో ఉన్నతాధికారులు కీలకంగా వ్యవహరించారు. తిరుపతిలో దాదాపు 45,000 దొంగ ఓట్లు ఉన్నాయని, అలాగే తిరుపతి నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల ఓట్లు తిరుపతి నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఓట్ల తుది జాబితా విడుదల వాయిదా వేయాలని, తిరుపతి నియోజకవర్గంలో ఓటర్ల జాబితా అనుభవం పరిశీలించి విడుదల చేయాలని కూడా కిరణ్ రాయలు కూడా ఘాటుగా స్పందించారు. అయితే తిరుపతిలో అంటే ఎంత ఫేమస్, దొంగ ఓటు అంతే ఫేమస్. దొంగ ఓట్లు నమోదు అప్పటికి కమిషనర్ ఇంకా 15 అధికారులు పాల్పడ్డారు. తిరుపతి నియోజకవర్గం వాళ్ళందరినీ కూడా ఎవరైతే గతంలో ఉన్న వాళ్ళ అధికారులు కూడా సస్పెండ్ చేయాలని కూడా చేశారు. అదే మరోపక్క అధికార ప్రతినిధి బీజేపీ అధికార ప్రతినిధి కూడా భానుప్రకాష్ కూడా ఘాటుగా విమర్శించారు. 2019 తర్వాత ఏపీ ఎన్నికలు లేవు, ఎంపికలు మాత్రమే జరిగాయి. ఎన్నికల్లో దౌర్జన్య అక్రమ నోట్ల కట్టలు వెలుగు చేశాయి. వైకాపా బరి దిగించి కరెన్సీ నోట్లు దొంగ ఓట్లతో గెలవాలని కుట్ర చేస్తుంది. వైకాపా ప్రభుత్వానికి కొందరు అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అక్రమాలు పాల్పడిన అధికారులకు బెయిల్ రాదు, జైలుకు పోవడం ఖాయం. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎవరెవరు దొంగ ఓట్లు వాళ్ళందరూ డౌన్లోడ్ చేశారు, సిగ్గు దేశాలను కూడా ఘాటు విమర్శించారు. అదే భానుప్రకాష్ కూడా అక్రమంగా గెలిచిన నేతలు అక్రమాలను ప్రకటించారు. దొంగ ఓట్లు వేయించడానికి కోట్ల రూపాయల చేతులు మారాయి. ఎన్నికల అక్రమాలు పాటించడంతో అధికారాన్ని తప్పించుకున్నారు. అయితే గిరీష్ అన్నమయ్య జిల్లాలో కలెక్టర్ గా ఉన్నారు, అతను సస్పెండ్ కూడా చేశారు. అన్నమయ్య జిల్లాలో ఉన్న గిరీష్ ను కూడా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ఏపీ కార్డులు అక్రమంగా డౌన్లోడ్ చేయడం, వాటిని మార్ఫీ చేయడం, దొంగ ఓట్ల వ్యవహారం కమిషనర్ అన్నమయ్యను బాధ్యులు చేస్తూ ఈసీ చర్యలు తీసుకుని గిరీష్ 5,000 సంఖ్యలో పెట్టిన కార్డులను డౌన్లోడ్ చేసినట్టు కూడా ఈసీ విచారణ జరిగింది. అదే బీజేపీ ఫిర్యాదుతో 2 ఏళ్ల తర్వాత చర్యలు చేసుకుని ఇప్పుడు అతను సస్పెండ్ చేసింది. ఏమైనా అటు జనసేన పార్టీ అటు బీజేపీ పార్టీ కూడా ఇద్దరు కూడా వీళ్ళైన ద్వారా దొంగ ఓట్లు కూడా 45,000 దొంగ ఓట్లు తిరుపతి వెంటనే తొలగించాలని కూడా ఇప్పుడే మన అటు బీజేపీ అధ్యక్షులు నాకు పురంధేశ్వరి గారి మన తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఎన్నికల ఈసీని కూడా గెలిచారు. వాళ్ళ చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్పారు. అయితే దొంగ ఓట్లు కూడా పరిగణించే వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఘాటుగా విమర్శించారు. స్వప్న. థ్యాంక్ యూ మధు.